ఆపరేషన్ సింధూర్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా వినబడుతున్న ఈ పదం భారత యొక్క గొప్పతనాన్ని, భారత యొక్క ధైర్యాన్ని ప్రపంచానికి చాటి చెప్తుంది. పూర్తిగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్నటువంటి ఉగ్రముఖులపై భారత్ చేసిన దాడి ప్రపంచంలోనే ప్రతి ఒక్కరూ మేల్కొనే విధంగా చేసింది. ప్రపంచానికి భారతావని సత్తాను తెలియజేసే విధంగా తెలిసింది. పూర్తిగా కూడా భారత్ చేసిన ఈ వైమానిక దాడులకి పూర్తిగా కూడా ప్రపంచం కీర్తిస్తూ ఏదైతే సివిల్స్ అంటే ప్రజల సౌకర్యార్థం ఎవరికీ ఇబ్బంది లేకుండా కేవలం ఉగ్రవాదుల స్థావరాలను టార్గెట్‌గా చేసుకొని చాలా ప్రణాళికాబద్ధంగా ప్రభుత్వం చేసిన దాడికి సంబంధించి ప్రతి ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని మిలిటరీ మాధవరంలో మాజీ సైనికులందరూ కూడా ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. జమ్మూ కాశ్మీర్‌లో పాక్ చేసిన దాడులకు ప్రతీకారంగా భారత ప్రభుత్వం దేశం పూర్తి గర్వించదగ్గ విధంగా ఈరోజు దాడులకు తెగబడింది. అసలు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉన్న ఉగ్రవాద సంస్థలపై భారత మిలిటరీ దళాలు వ్యూహాత్మకంగా దాడులు చేశాయి. అర్ధరాత్రి సమయంలో దాడులు చేశాయి. ఆ దాడులకు గల కారణాలు, అసలు దాడులు చేయడానికి వ్యూహం ఏ విధంగా పన్నుతారు, ఏంటంటే ఇవాళ జరిగిన దాడిని మనం ఎలా చూడాలనేది మనతో పాటు భారత సైన్యంలో భాగంగా కొంతకాలం సేవలు అందించి ప్రస్తుతం మిలిటరీ ఆధారంగా మిలిటరీ ఉన్నారు. సార్, అసలు ఈ రోజు జరిగిన దాడిని మనం ఎలా చూడాలి? ఈ రోజు జరిగిన ఏదైతే పిఓకే మరియు పాకిస్తాన్‌కు చెందిన ఉగ్ర స్థావరాల మీద జరిగిన దాడి ఏదైతే ఉందో, దానికి బీజం ఈనాటిది కాదండి. అది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న భారత్, పాకిస్తాన్ మధ్య జరుగుతున్న ఏదైతే అంతర్గత కలహాలు ఉన్నాయో వాటికి ప్రతిచర్యగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చెప్పుకోవాలంటే గత కొద్ది రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ అనంతనాగ్ జిల్లా పెహల్గాం గ్రామంలో ఏదైతే పర్యాటక ప్రదేశం ఉందో అక్కడ మన మధ్యస్థ భారతదేశం నుండి వెళ్ళిన మరి అమాయకులైన పర్యాటకుల మీద జరిగిన దాడి, మరి దాదాపు 28 మందిని పొట్టన పెట్టుకున్న సంగతి మనకి అందరికీ విదితమే. దీన్ని ఎందుకు నేను చెప్తున్నానంటే, మరి ఇండియా పాకిస్తాన్ మధ్య ఉన్న ఏదైతే అంతర్గత కలహాలు ఉన్నాయో అవి ఈనాటివి కాదండి, చాలా రోజుల నుంచి అనాదిగా వస్తున్నాయి. ముందుగా మరి చెప్పుకోవాలంటే పాకిస్తాన్ సైన్యం భారతదేశ సైన్యం మీద, లేకపోతే భారత గవర్నమెంట్ మీద పాకిస్తాన్ గవర్నమెంట్ చేసిన ఏదైతే కొన్ని ఆపరేషన్లు ఉన్నాయో దాంట్లో కొంత అర్థం మిళితమై ఉందండి. ఇది ఈ పర్యాటకుల మీద ఏదైతే దాడి జరిగిందో అది మరి అమాయకుల ప్రాణాలని మరి వాళ్ళు ఉగ్రదాడి రూపంలో బలి తీసుకోవటం చాలా ఇది మరి గర్హించదగిన విషయం అండి. దీన్ని ముక్తకంఠంగా మా మిలిటరీ మాధవరం మాజీ సైనికుల తరఫున, అలాగే యావత్ ఆంధ్ర రాష్ట్ర మాజీ సైనికుల తరఫున కూడా మేము దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం సార్. దానికి ప్రతిరూపంగా ఏదైతే నిన్న రాత్రి మన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, అలాగే మన దేశ రక్షణ సలహాదారు ఎవరైతే ఉన్నారో భారతదేశ రక్షణ సలహాదారు శ్రీ అజిత్ దోవల్ గారి వీరి మరి ఆదేశాల మేరకు జరిగిన ఈ ఆపరేషన్ నేను దాన్ని మరి సరైనదిగానే నేను అభివర్ణిస్తాను. అసలు అంటే మిలిటరీ ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ఒక ఆలోచన దాడి చేయాలనుకున్నప్పుడు అసలు మిలిటరీ ప్రాథమికంగా ఏ సూత్రాలను పాటిస్తారు? అంటేనండి, అది మనకి పాకిస్తాన్ తోటి వైరం అండి ముందు నుంచి కూడా. ఇది పాకిస్తాన్ని మనం దాని మీద యుద్ధం చేసి దాన్ని మరి అరికట్టాలంటే మనకి సులువైన అంశం అండి, పెద్ద కష్టతరం. ఇది కొద్దిగా మనం శ్రమిస్తే దాన్ని అదుపులో పెట్టడం పెద్ద విషయం కాదు. కానీ ఇక్కడ ఏంటంటేనండి, ఈ ఉగ్రదాడి ఏదైతే పాకిస్తాన్ని నేను పరాన్న దేశంగా నేను అభివర్ణిస్తానండి. పాకిస్తాన్ తన స్వశక్తి మీద ఆధారపడి ఎప్పుడు కూడా పాకిస్తాన్ జీవించలేదని నేను ముక్త కంఠంతో నేను ఖండిస్తాను. ఎందుకంటే అక్కడ మనతోటి ఢీకొనలేక పాకిస్తాన్ ఏదైతే పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్ భారత సరిహద్దుల్లో ముందు ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్న సంగతి యావత్ ప్రపంచానికి కూడా తెలుసండి. మన భారతదేశానికి ప్రపంచంలోని శాంతి కాముక దేశం అనే ఒక పేరు ఉంది కాబట్టి మన భారతదేశం ఈ కయ్యానికి కాలు దవ్వటం అనేది ఎప్పుడు కూడా ముందు వరుసలో ఉండదండి. కానీ భారతదేశం సైనిక శక్తిలో కానీ మరి అణుబాంబుల విషయంలో కానీ ఆయుధ సంపత్తిలో చూసుకుంటే ప్రపంచంలోనే 4వ అతిపెద్ద దేశంగా ఈ రోజు విరాజిల్లుతుందండి. పాకిస్తాన్ని అంతమొందించాలన్నా తుది ముట్టించాలన్నా మనకి కష్టతరమైన పని కాదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో ఈ ఉగ్రమోకను ఏరే క్రమంలో పాకిస్తాన్ దాని పద్ధతి ఎలాగైతే ఉంటుందో మనం దాన్ని వేచి చూడాలండి. ఈ రోజు
సైనిక మాక్ డ్రిల్ దేశవ్యాప్తంగా నిర్వహించబోతున్నారు. దాన్ని ఎలా చూడాలి? దీనికి పౌరులు ఏ విధంగా సహకరించాలి? దీనికి ఈ మాక్ డ్రిల్ అనేది దేనికైనానండి. ఇదే కాదు, ఈ యుద్ధానికి సంబంధించిన మాక్ డ్రిల్లే కాదు, ఏదైనా సంస్థలోనండి. ఆ సంస్థకు సంబంధించిన ఏదైనా విఘాతం గాని, నష్టం గాని ఏదైనా జరిగినప్పుడు దాని మీద ఎలా ప్రతిస్పందించాలి, దాన్ని ఎలాగ ఎదుర్కోవాలన్న దాన్ని ముందుగా నిర్వహించే డ్రిల్‌నే మాక్ డ్రిల్ అంటారండి. ఈ మాక్ డ్రిల్ యావత్ భారతదేశంలో ముఖ్యంగా 244 జిల్లాలు ఏదైతే బోర్డర్‌ని ఆనుకుని ఉన్న 244 జిల్లాల్లో ముఖ్యంగా నిర్వహించడం జరుగుతుంది. అలాగే అంతర్భాగంగా ఉన్న ఈ భారతదేశ ప్రధాన నగరాల్లో కూడా ఈ మాక్ డ్రిల్ నిర్వహించడం జరుగుతుంది. ఈ మాక్ డ్రిల్‌లో పూర్తిగా ప్రజలు అందులో మమేకమై, మాక్ డ్రిల్ అంటే అర్థం ఏంటి? ఎందుకు దీన్ని చేస్తారు? యుద్ధం వస్తే ఎటువంటి సైరన్లు వినపడతాయి? తర్వాత ఏ సైరన్‌కు ఎటువంటి సంకేతాలు అక్కడి నుంచి వెలువడతాయి? ఏ సంకేతాలు వస్తే మనల్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అని ఒకటి చూసుకోవాలి. మరి యుద్ధ సమయంలో ప్రతి పౌరుడు కూడా తనను తాను ప్రొటెక్ట్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వాలండి. ఏదో మనల్ని ఎవరో వచ్చి సైన్యం కాపాడతారు, తర్వాత మన ప్రధానమంత్రి అలాగే మనకు ఇంకెవరో కాపాడతారన్న దీన్ని వదిలేసి మన ఇండివిజువల్ గా మనం ఎలాగ మనల్ని మనం రక్షించుకోవాలన్న దాన్ని ఈ మాక్ డ్రిల్ ద్వారా వాళ్ళు వివరిస్తారు. దీనికి పూర్తిగా సహకరించి ప్రజలందరూ కూడా ఒక అడుగు ముందుకు రావాలని కూడా నేను ప్రార్థిస్తున్నాను. నమస్తే, నా పేరు జి సుందరరావు. నేను సూర్యోదయం మీద ఆనరీ లెఫ్టినెంట్ గా రిటైర్డ్ అయ్యానండి. 30 ఇయర్స్ సర్వీస్ చేశాను. నిన్న జరిగినటువంటి మరి పాల్గావ్ లో జరిగినటువంటి ఆ యొక్క సందర్భం ప్రపంచం, దేశం నలుమూల అందరికీ తెలుసండి జరిగినటువంటి విషయాన్ని. ఇంతకుముందు ఒక యూనిఫామ్ నే టార్గెట్ చేసుకునేవారు. అక్కడ ఉన్నటువంటి సివిలియన్స్ ఏ పాప ఎరిగినట్టు వాళ్ళని మరి టార్గెట్ గా చేయడం చాలా దుశ్చర్య కార్యం మరి పాకిస్తాన్ చేసింది. దానికి ప్రతిఫలంగా మరి రాత్రి జరిగినటువంటి ఆ యొక్క సర్జికల్ స్ట్రైక్, మోదీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా గొప్పది. అందులో ఎవరైతే మరి అసూలు బాశారో, వారి యొక్క భర్తలను పోగొట్టుకున్నారో, వారి యొక్క మరి మనోధైర్యాన్ని పెంచడానికి ఈ యొక్క స్ట్రైక్ ఆ యొక్క పిఓకే మీద కానీ, ఆ పాకిస్తాన్ సరిహద్దుల మీద కానీ చేసినటువంటి ఈ యొక్క మంచి చర్య తీసుకోవడం జరిగింది. రెండవదిగా దీనికి ప్రతిఫలంగా ఎవరైతే అసూలు బాసారో వారి యొక్క స్త్రీలు కూడా మరి దీని గురించి వాళ్ళు సంతోషిస్తున్నారు. దానికే ఒక విధంగా ఏ విధంగా వాళ్ళ నుదిటి సింధూరం ఏ విధంగా దాన్ని మరి తుడిచేశారో, మరి దాన్ని ప్రతిఫలంగా చేసినందుకు వాళ్ళకు కూడా ఈ యొక్క మరి పేరు పెట్టడం కూడా వాళ్ళకు కూడా చాలా సంతోషిస్తున్నారు. మరి వాళ్ళకు కూడా ఒక విధంగా మాకు కూడా ఒక వెనక ప్రభుత్వం ఉంది. ఎటువంటి దుశ్చర్య జరిగినా కూడా దానికి ప్రతిఫలంగా మరి చేయడానికి మా యొక్క సైన్యం కానీ, మన దేశం కానీ మరి మోదీ గారు తీసుకున్నటువంటి డిసిషన్ చాలా మంచిదని చెప్పి మరి మాకు కూడా దాని గురించి మేము గర్విస్తున్నాం. సార్, ఇటువంటి దాడి చేసేటప్పుడు అసలు మిలిటరీ ఎటువంటి ప్రణాళికలు అవలంబిస్తుంది? అసలు ఎటువంటి ఒక యాక్షన్ ఆఫ్ ప్లాన్ ని ముందుకు తీసుకెళ్తుంది? సార్, ఇది ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్ కానీ ఎటువంటి విషయం జరిగినా కూడా ఆర్మీ కానీ, నేవీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ నలుమూలలో అందరూ కూడా సైనికులుగా ప్రతి వారు కూడా అలర్ట్ అయిపోతారండి. ఫలానా చోట ఓన్లీ పిఓకి అక్కడ వాళ్ళే చేస్తున్నారు, వాళ్ళే చేయాలనేటి ఉద్దేశం కాదండి. నలుమూలలో కూడా నేవీ కానీ ప్రతిదీ కూడా ఇప్పుడు అలర్ట్ అయి ఉంటుందండి. యుద్ధానికి ఇప్పుడు పాకిస్తాన్ పొద్దుట మనం యుద్ధానికి వచ్చినా కూడా మరి మనందరూ కూడా దాన్ని ఈ యొక్క మ్యాప్లో లేకుండా నిర్మూలించడం పెద్ద సమస్య కాదండి. ఎందుకంటే మన శాంతియుత దేశం కాబట్టి ప్రపంచానికి తెలుసు ఇండియా యొక్క పరిస్థితి. దీన్ని శాంతియుతంగా దీన్ని మరి సరిచేయాలనే ఉద్దేశం మీద కానీ ఎదుటివారిని అన్యాయంగా పాకిస్తాన్ ఇటువంటి మనకి ఎప్పటి నుంచి కూడా ఒక హెరాస్మెంట్ చేస్తుందండి. 71 గారు 65 కానీ, 62 కానీ, 71 కానీ, కార్గిల్ కానీ ఇవన్నీ కూడా అది చేసిన దుశ్చర్యలండి. ఏది కూడా మనం దేనికి కూడా ప్రతి విషయంలో కూడా శాంతియుతంగానే మనం వెళ్తాం. అవి ఒకవేళ పాకిస్తాన్ మన మీద కానీ ఇటువంటి యుద్ధానికి సిద్ధపడితే దాన్ని ఒక ప్రపంచ అన్ని దేశాలకు తెలుసండి ఆ చేసిన దుశ్చర్య. అన్ని దేశాలు కూడా మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ రోజు మిలిటరీ చేసిన దాడిని అసలు మీరు ఎలా చూస్తున్నారో, ఆ దాడి ఏ లక్ష్యంతో చేస్తుంటారు? మొట్టమొదటిసారి ఈ దాడి అనేటువంటిది
ఇప్పుడే కాదండి, ఇప్పుడు దాకా వెయిట్ చేసే అవసరం లేదండి. దానికి ఎదురు దెబ్బ తీయడానికి ఇంత సమయం అవసరం లేదండి. ఎందుకంటే దీని వెనకాల మన యొక్క మరి జనరేషన్ వెనక ఉన్నటువంటి జనరేషన్ కానీ వాళ్ళ ఏ పాపమైనటువంటి వాళ్ళు కానీ ఎవరికైనా నష్టం జరగవచ్చు. దీన్ని మనసులో పెట్టుకుని ఇప్పుడు చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్ ఇది ఒక విధంగా ఏంటంటే శాంతియుతంగా చేయడం మంచి పనే చేశారండి. కానీ సమయం వచ్చినప్పుడు అది ఏదన్నా దుశ్చర్యకైనా పాల్పడితే తిరిగి మన భారతదేశం మరి దాన్ని అంతం చేయడంలో పెద్ద సమస్య ఏం లేదండి. దాన్ని దేనికైనా సిద్ధంగా ఉందండి అటువంటి పరిస్థితులు. ఎందుకంటే అక్కడ స్ట్రైక్ చేశారు, మన శాంతిగా ఇక్కడ హాయిగా పడుకుందాం అనేటువంటి కాదండి అది. మన నినాదం ఏంటంటే ఆ చేసినట్టు దానికి పరిష్కారం చేస్తుంది. ఇప్పుడు చేసినట్టు దానికి ఈ ప్రస్తుతం చేసినటువంటి దీన్ని మరి నేను చాలా గర్విస్తున్నాను మోదీ గారు ఈ రోజు చేసినట్టు. దేశవ్యాప్తంగా జరుగుతున్న మాక్ డ్రిల్ ని ఎలా చూడాలి, మిలిటరీ మాక్ డ్రిల్ ఎలా చూడాలి, దానికి ప్రజలు ఏ విధంగా సహకరించాలి? సరే, సందర్భం జరిగినప్పుడు ఈ మాక్ డ్రిల్ మనం చేస్తాం కాదండి. ఇప్పుడు ఈ మాక్ డ్రిల్ అనేటువంటిది ఎందుకంటే ప్రజలను చైతన్యపరచడానికి కదండి. ఇప్పుడు మనం ఇక్కడ ప్రశాంతంగా ఉన్నాం. ఎక్కడైతే జేఎండ్కే కానీ శ్రీనగర్ పార్టీలు ఏంటంటే అక్కడ ఎలాగుందంటే మాక్ డ్రిల్ కాదండి, అక్కడ ఒరిజినల్ ఏది జరిగినా కూడా సివిల్ జనరేషన్ కూడా సిద్ధపడి ఉన్నారండి దానికోసం. అదండి రేపు పొద్దున్న అటువంటి సందర్భం ఏదైనా న్యూక్లియర్ బాంబులు పడవచ్చండి మన మీద. అప్పుడు ఆ టైంలో ఏ విధంగా మనం ఈ మాక్ డ్రిల్ వల్ల ఏ విధంగా మనం సేఫ్ అవ్వాలి అది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే ఏనాడు మనం నాగసాకి హిరోషిమా జరిగినటువంటి బాంబుల విషయం ఆ చరిత్ర ఇప్పుడు కూడా ప్రపంచం చెప్పుకుంటుందండి. అటువంటి పరిస్థితి ఈ ఏదన్నా న్యూక్లియర్ బాంబ్స్ అటువంటి ఏమైనా ప్రయోగం జరిగితే అది వాళ్ళకే ప్రమాదమే, ప్రయోగించిన వాళ్ళకే మనకే ప్రమాదమే, మనం ప్రయోగించిన మనకే ప్రమాదమే అండి. దాని గురించి ఏంటంటే మనకు అటువంటి శక్తి ఉంది. రేపు పొద్దుట అది అటువంటి మనం ఏదన్నా అటువంటి దుశ్చర్యకి పాల్పడాలని అనుకుంటే అది టేక్ ఆఫ్ అయ్యే ముందే మనం దాన్ని ఛేదించగలం. అటువంటి స్థితిలో కూడా మన భారత ఉందండి, శక్తి ఉందండి. అటువంటి శక్తి మన మిలిటరీకి కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీకి కానీ ఎదురు తిరిగి దానికి పోయి చర్య తీసుకున్నటువంటి శక్తి మనకు ఉందండి. సార్, అసలు పాక్ పై ఈ రోజు సైన్యం చేసిన దాడిని మనం ఎలా చూడాలి? ఈవేళ మన పార్కు ఎదురు దాడికి వాళ్ళు పాకిస్తాన్ ఫైర్ చేసినా దానికి మన తిప్పి జవాబు కొట్టారు మన భారతదేశ సైనికులు. వాళ్ళు ఒక గోళీ కొడతా ఉంటే మన వాళ్ళు 10 గోళీలు ఎదురుగా ఫైర్ చేస్తున్నారు. ఫైర్ చేసి దానికి అందుకుంటున్నారు. వాళ్ళు చక్కగా ఫైర్ చేస్తున్నారు. దాన్ని మేము కూడా మెచ్చుకున్నాం. మేము ఉన్నప్పుడు కూడా మేము 71 వార్లో కూడా వాళ్ళని లావూరు వరకు కూడా నేను ఆ యుద్ధంలో పాల్గొన్నాను. అక్కడికి తీసుకెళ్ళాం, లావూరు వరకు కూడా కొట్టుకెళ్ళాం. అయినా కానీ వాళ్ళకి బుద్ధి లేదు, చేతులెట్టి దండాలు ఎట్టినా కానీ మన వాళ్ళని సర్లేని ఇక వదిలేసి వెనక్కి వచ్చాం. వాళ్ళకి దండాలు పెట్టిన తర్వాత, బాబు మమ్మల్ని వదిలేయండి, ఇంక ఇండియాకి జోలికి రాము అని చెప్పిన వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు కవింతానే ఉన్నారు. మన వాళ్ళని ఇండియా ద్వారాగా ఏదోటి చేస్తానే ఉన్నారు. జమ్మూ కాశ్మీర్ మన పల్గం దాడిలో జరిగిందంటే ఎంత ఘోరం అండి అది. అలాంటికి మనం పౌరులు చూస్తాకని వెళ్తున్నారు. దాని గురించి కూడా వీళ్ళు ఇలాగ ఫైర్ చేస్తుంటే అది చాలా ఘోరంగా ఉంది. ఆ ఘోరం గురించి మనం ఖండించాలని, తప్పనిసరిగా వాళ్ళకి బుద్ధి చెప్పాలని మేము కోరుకుంటున్నామండి. ఉగ్ర మూకలపై భారత సైన్యం చేసిన దాడిని దేశం మొత్తం సగర్వంగా గొంతెప్పి చెప్తున్నాయి. భారత్ సత్తా ఏంటో చూపించే రీతిని ఈ రోజు జరిగిన దాడిని ప్రతి ఒక్కరూ అభివర్ణిస్తున్నారు. భారత సైన్యం సత్తా యావత్ ప్రపంచానికి తెలిసింది. ఉగ్ర మూకలపై మాత్రమే దాడి చేశారు. పౌరులకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారనే ప్రశంసలు సైతం సైన్యానికి అందుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మన మిలిటరీ ఆధ్వర్యంలో అనేక మంది మాజీ సైనికుల మనోభావాలు తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యుద్ధం జరిగే రీతిని, యుద్ధంలో తీసుకున్న చర్యలకి, దానికి సంబంధించి ప్రజలు ఏ విధంగా సహకరించాలి, ప్రభుత్వం అంశాలు పూర్తిగా వివరించడం జరిగింది. మిలిటరీ ఆధ్వర్యం నుంచి నిత్యం కూడా సైనికులకు సంబంధించి అనేకమైన సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఈ ప్రభుత్వ అధికారులు గతంలో యుద్ధానుభవాలు సైతం ప్రభుత్వ అధికారులతో ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు చెబుతున్నామని ఇక్కడ నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా రిటైర్ మాజీ సైనిక ఉద్యోగులందరూ చెబుతున్నారు.